బంగ్లాదేశ్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని షేక్ హసీనా. ఢాకా సిటీ కాలేజీలో ఓటు వేశారు షేక్ హసీనా. భారత్కు ప్రధాని హసీనా ధన్యవాదాలు కూడా తెలిపారు. భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టమని అన్నారు. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యలు చేశారామె. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు షేక్ హసీనా. బంగ్లాదేశ్లో పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని షేక్ హసీనా. ఢాకా సిటీ కాలేజీలో ఆమె ఓటు వేశారు. భారత్కు ప్రధాని హసీనా ధన్యవాదాలు కూడా తెలిపారు. భారత్ వంటి నమ్మకమైన దేశం ఉండడం అదృష్టమని అన్నారు. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు షేక్ హసీనా. బంగ్లాదేశ్లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధానమంత్రి షేక్ హసీనా. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా హసీనా భారత్కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం తమ అదృష్టమని, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇండియా అండగా ఉందన్నారు. 1975 తర్వాత తమ కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిపారు హసీనా. అలాగే బంగ్లాదేశ్ సార్వభౌమ స్వాతంత్ర దేశం, జనాభా చాలా ఎక్కువ, ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. లేదంటే దేశం అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు.